నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము హీట్ స్ట్రోక్, నోస్ బ్లీడింగ్ అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కదండి. ఈ ఎండాకాలంలో చాలామందికి నోస్ బ్లీడింగ్ అవుతుంది, లేదు హీట్ స్ట్రోక్ లాగా అవుతుంది. కానీ వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఎండకి ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది, ఎండలో బయటికి వెళ్తారు. అప్పుడు ప్రికాషనరీగా అంటే ముందు జాగ్రత్తగా ఏం చేయొచ్చు, లేదు ఆ హీట్ ఎక్కువయ్యి నోస్ బ్లీడ్ అవుతున్నప్పుడైనా మనము ఏం చేయొచ్చు. ముందు జాగ్రత్తగా అండి, జస్ట్ ఈ 2 ఇండెక్స్ ఫింగర్లో ఇక్కడ గోరు కిందన ఈ డార్క్ గ్రీన్ కలర్ వేసుకొని బయటికి వెళ్ళండి. దీనివల్ల బాడీ చాలా కూల్ అవుతుంది. జాగ్రత్త అంటే మీరు మరీ కూల్ అయిపోకుండా చూసుకొని వాడుకోండి. ఈ డార్క్ గ్రీన్ కలర్ ఇక్కడ వేస్తే డెఫినెట్గా మనకి బాడీని కూల్గా ఉంచుతుందండి. ఓకేనా? ఇప్పుడు మనము దీనికి ప్రోటోకాల్ చూద్దామండి. ఇప్పుడు నోస్లో బ్లీడింగ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ నోస్ రిఫ్లెక్స్ దగ్గర మనము ఎల్లో కలర్ వేసుకోవచ్చు. నేను ముందే చెప్పినట్టు 2 ఇండెక్స్ ఫింగర్ ఈ చూపుడు వేలుకి ఇక్కడ గోరు కిందన 2 గ్రీన్ వేసుకోండి. స్టమక్ అండ్ లివర్కి కూడా గ్రీన్ కలర్ వేసుకోండి. ఇంత వేసుకుంటే మీకు చాలా వరకు ఆ హీటు, బాడీ చాలా వేడెక్కడం అన్నది తప్పించుకోవచ్చండి మనము. ఇంకా ఒకవేళ చాలా హీట్ ఉంది, ఇంత కలర్స్ వేసుకున్నా కూడా హీట్ తగ్గట్లేదు, కడుపులో మంటగా కూడా ఉంది, ఇలా చాలా ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ చాలా ఎల్లోగా వస్తుంది, లేదా కొంచెం రెడ్డిష్గా వస్తుంది. అలాంటి ఎక్స్ట్రీమ్ హీట్ కేసెస్లో మనము జస్ట్ గూగుల్ చేయండి. K10 అనే ఒక అక్యుప్రెషర్ పాయింట్ ఉందండి, అది కాళ్ళల్లో వస్తుంది. దాన్ని జస్ట్ 20 టైమ్స్ 2 కాళ్ళల్లో ప్రెస్ చేస్తే మీకు ఎంత హీట్ ఉన్నా కూడా బాడీలో అది తగ్గిపోతుందండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు సమ్మర్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఏదన్నా ఉంటే డెఫినెట్గా నాకు మెసేజ్ పెట్టండి, కన్సల్టేషన్ అయినా కూడా, వాట్ ఎవర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.